నవంబర్ 22 జీవించడం కోసం మరణించడం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 15 వరకు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 1858లో ఫ్రాన్సిస్ రిడ్లీ హ్యాబర్గల్ జబ్బు కళ్లకు వైద్యం చేయించుకుంటున్న తన తండ్రితో పాటు జర్మనీ సందర్శించింది. ఓ పాస్టర్ గారింట్లో ఉన్నప్పుడు గోడపై ఆమె యేసు శిలువ వేయబడిన చిత్రాన్ని చూసింది. దాని క్రింద ఈ మాటలు ఉన్నాయి: నేను నీ కోసం ఇది చేశాను, నా కోసం నువ్వేం చేశావు? ఆమె త్వరగా ఓ కాగితం తీసుకొని ఆ భావన ఆధారంగా ఓ కవిత రాసింది. కానీ అది ఆమెకు తృప్తినివ్వలేదు. కాబట్టి ఆమె ఆ కాగితాన్ని ఫైర్ ప్లేస్ లోకి విసిరేసింది. ఆ కాగితానికి ఏమీ కాకుండా బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె తండ్రి ఆ కవితను ప్రచురించమని ప్రోత్సహించాడు. నేడు మనం దానిని ఫిలిప్ బి. బ్లిస్ కూర్చిన రాగంతో పాడుతున్నాం. నేను నా ప్రాణాన్ని నీ కొరకు అర్పించాను, నా అమూల్యమైన రక్తాన్ని చిందించాను. నీవు విమోచింపబడి మృతులలో నుండి జీవింపబడుటకై నేను ఇచ్చాను నా జీవాన్ని. నీకోసం నీవు నాకు ఏమిచ్చావు? క్రీస్తు మనము ఆయన ద్వారా మరియు ఆయన కొరకు జీవించుటకై మరణించాడు. కల్వరి కారణంగా విశ్వాసులు పరలోకంలో క్రీస్తుతో నిరంతరం జీవించుటకు వెళుతున్నారు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. 1 సంవత్సరం వెనక్కు వెళ్ళి ఆలోచించండి. ఈనాడు మీరు క్రీస్తు కొరకు మీరు అప్పుడు జీవించిన దానికంటే ఎక్కువ ప్రభావవంతంగా జీవిస్తున్నారా? తక్కువగానా? లేక దాదాపుగా అలాగేనా? ఎందుకని? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.